మంది బాయ్స్ అన్న అందరని కాదు కానీ కొంతమంది ఉంటారు కదా అలా. సో ఇప్పుడు ఈ గర్ల్స్ ఇక్కడికి వచ్చి ఎక్స్పోజ్ చేసే వాళ్ళంతా ఊర్లో నుండి వచ్చిన వాళ్ళే ఇక్కడ లోకల్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు అని. మ్యాక్సిమం ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు పద్ధతిగానే ఉంటారు, ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుంటారు. ఇక్కడ హైదరాబాద్ సిటీలో పెరిగిన వాళ్ళే అలా. సో దీని వెనక వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఏమైనా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా, లేదంటే వీళ్ళు ఓన్గా తీసుకున్న క్లాతింగ్ అని అనుకుంటున్నావా? బ్రో, ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫ్రీడమ్ ఇవ్వాలి నా పిల్లలకు అంటే మమ్మల్ని మా డాడీ వాళ్ళు పెంచినట్లు. అంటే గర్ల్స్ అప్పటి జనరేషన్ ఎట్లుండే అంటే ఇంట్లో కూర్చున్నాడు, బయటికి వెళ్ళకపోవడు, వేరే వాళ్ళ బాయ్స్ని చూడకు, సర్టన్ ఏజ్ వచ్చినాక బాయ్స్ని చూడకపోవడు, 17 to 19 years ఏజ్కి పెళ్ళి చేసుడు అట్లుండే కదా బ్రో. ఇప్పుడు స్వేచ్ఛ ఇస్తుర్రు, అమ్మాయిలు బయటికి వచ్చి జాబ్ చేస్తుర్రు, ఓకే పర్లేదు, జాబ్ చేస్తుర్రు, మంచిగా వాళ్ళ స్టాండ్ మీద వాళ్ళు నిలబడుతుర్రు. వాళ్ళు కొంతమంది వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని కూడా చూసుకుంటారు, ఓకే పర్లేదు. ఆడి వరకు ఫ్రీడమ్ ఇస్తుర్రు, ఉండాలి ఫ్రీడమ్, అందరికి ఉండాలి. కానీ వీళ్ళు ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకొని ఇట్లా వేడితో తిరగడం బెస్టే. బాయ్స్లో కూడా ఫ్రెండ్స్ ఉండడం బెస్టే, కాకపోతే ఒక లిమిట్ వరకు ఉండాలి. ఇట్లా ఫర్ సపోజ్ రోడ్ డ్రెస్సింగ్ వేసుకొచ్చి హ్యాండ్స్ వేసి ఎక్కడంటే ఎక్కడ మిస్టచ్ చేసినా కానీ ఏమనకపోవడు వీళ్ళు, అది కొంచెం ఓవర్ అనిపిస్తుంది చూసినా కానీ మనకు. సో అయితే ఇప్పుడు నువ్వు ఒకవేళ పెళ్ళి చేసుకోవాలనుకుంటే నిజంగా అంటే అట్లాంటి నువ్వు అనుకున్న పద్ధతి గల అమ్మాయిలు ఎంత శాతం ఉందని నువ్వు అనుకుంటున్నావు ప్రస్తుతం ఉన్న సొసైటీలో? అంటే ఎవరితో తిరగలేదు, ఎట్లాంటి చీప్ క్లోతింగ్ వేసుకోలేదు, సో ప్రేమ వ్యవహారాలు ఇంతకుముందు ఎవరితో నడపలేదు, ఫిజికల్ రిలేషన్షిప్ యూ కీప్ ఎ సైడ్, సో ఇలాంటివి చేయకుండా ఉండే అమ్మాయిలు ఇంత శాతం ఉన్నారని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు ఊర్లో నుంచి సిటీకి వచ్చిన వాళ్ళు కూడా చెడిపోతున్నారు బ్రో. స్టడీ కోసం వచ్చి ఇక్కడ స్టడీ అని చెప్పి ఇంట్లో డబ్బులు కొట్టించుకొని అటు ఇటు తిరుగుడు, అట్లా కూడా చెడిపోతారు మ్యాక్సిమం. కాబట్టి ఊర్లోనే స్టాండ్ తీసుకొని చదువుకొని ఊర్లోనే ఇక్కడ వచ్చినా కానీ మంచి చదువు చదివి పేరెంట్స్కి మంచి పేరు తెచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఒక 10 to 15%.